ఆ మధ్యన తమిళ్ సినిమా 'విశాల్' హీరోగా తమిళ్ డబ్బింగ్ సినిమా వచ్చింది. మన ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో చూశాను. ఇద్దరు సంపన్నులు ఒకళ్ళకొకళ్ళు ఎవరితో ఆడతారంటే సామాన్య మనుషులతో. అకస్మాత్తుగా కోటీశ్వరుడయిపోయినట్టు చూపెట్టడం, అసలు అతనేదో గొప్పవాడన్నట్టు చూపించడం, ఆ తర్వాత ప్రేమల్ని పుట్టించడం, ఇదంతా అయిపోయాక ఒక్కసారిగా అవన్నీ దూరం చేసి, మనిషిని తనంతట తను ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు సృష్టించేటటువంటిది. అంటే మనుషుల జీవితాలతో ఆటలాడేటటువంటి ఒక పెద్ద ధనవంతుల యొక్క ఆట. దాన్ని చిట్ట చివరిలో హీరో పసిగట్టి వాళ్ళతోనే ఆటలాడినటువంటిది అప్పుడు దాంట్లో చూసాం. ఇది నిజ జీవితంలో సాధ్యమా ఇయన్నీ అనుకుంటే కాదట. నిజ జీవితంలో డబ్బులిచ్చి మనుషుల్ని వేటాడినటువంటి సంఘటన. ఇటాలియన్ సంపన్నులు వారాంతపు స్నైపర్ టూరిజం ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది బోస్నియాలో. చుట్టూ కొండలు, మధ్యలో ఊరు కొండల మధ్యన రైఫిళ్లతో మాటు వేసిన స్నైపర్లు. గుక్కెడు మంచినీళ్ళు తెచ్చుకోవాలన్నా, బుక్కెడు బొవ్వ కోసం పనికి వెళ్ళాలని రోడ్డు మీదకి వెళ్లాల్సింది. కానీ అలా వెళ్తే ఏ పక్క నుంచి ఏ రైఫిల్ తోట వచ్చి ఒంట్లో దిగబడుతుందో తెలియదు. 1992లో యుగోస్లావియా నుంచి బోస్నియా స్వతంత్ర దేశంగా విడిపడ్డ తర్వాత ఆ దేశ రాజధాని సారయేవోలో ప్రజలు అనుభవించిన నరకం ఇది. బోస్నియాల స్వతంత్ర దేశంగా ఏర్పడ్డాన్ని జీర్ణించుకోలేని ఆర్థోడాక్స్ సెర్పులు సారయేవో నగరాన్ని 1425 రోజుల పాటు, దాదాపు 4 సంవత్సరాల పాటు ముట్టడించి ఆ నగరంలోని ప్రజలపై సాగించిన దారుణ నరమేధం ఇది. ఇంకా దారుణం ఏంటంటే సారయేవో ప్రజలపై సెర్బులు సాగించిన మారణకాండలో ఇటలీకి చెందిన అత్యంత సంపన్నులు కూడా పాల్పంచుకున్నారని ఇటీవల వెల్లడైంది. బోస్నియాలను స్నైపర్లతో కాల్చి చంపే అవకాశం కోసం వాళ్ళు పెద్ద ఎత్తున డబ్బులు కూడా ముట్ట చెప్పారని ఇలా వెళ్ళడానికి స్నైపర్ టూరిజం వ్యవహరించేవారట. సరదా కోసం వారాంతంలో మనుషులు వేటాడేవారిని. ఎజియో గౌజని అనే పాత్రికేయుడి ఫిర్యాదు మేరకు ఇటలీలోని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం దీని మీద తాజాగా దర్యాప్తు చేపట్టింది. ఇటాలియన్లతో పాటు అమెరికా, రష్యా, ఇతర దేశాలకు చెందిన ధనవంతులు కూడా ఈ అకృత్యానికి పాల్పడేవారని సమాచారం. రెండో ప్రపంచ యుద్ధానంతరం ఏర్పడ్డ సోషలిస్ట్ ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ యుగోస్లావియా నుంచి 1992 మార్చిలో బోస్నియా హెర్జగోవినా స్వతంత్రం ప్రకటించింది. అయితే బోస్నియాలోని ఆర్థడాక్స్ క్రిస్టియన్ సెర్బులు దీన్ని వ్యతిరేకించారు. బోస్నియా ఉంటే యుగోస్లావియాలో ఉండాలి లేదా సెర్బియాలో కలవాలి అని కోరుకున్నారు. రాడోవాన్ కరాడ్జిచ్ నేతృత్వం 92 ఏప్రిల్ 5న సారయేవోను ముట్టడించారు. నగరం చుట్టూ ఉన్న కొండల్లో మాటు వేసి పౌరుల మీద స్నైపర్తో కాల్పులు జరిపేవాళ్ళు. ఆ నగరానికి విద్యుత్తు, నీరు, ఆహారం అందకుండా చేశారు. దీంతో సారయేవో పౌరుల జీవితం నరకప్రాయమైంది. తిండి కోసం, పని కోసం బయటికి వెళ్లాలంటే నగరంలో 2 ప్రధాన రహదారులు గుండా వెళ్లాల్సి వచ్చేది. వాటిలో ఒకటి డ్రాగన్ ఆఫ్ బోస్నియా స్ట్రీట్, రెండోది మోసా సెలిమోనిక్ బోలివర్డ్. దీంతో సెర్బు స్నైపర్లు ఈ వీధుల్ని లక్ష్యంగా చేసుకుని మాటు వేసేవాడు. వాటి గుండా వెళ్లే పౌరులు చిన్న పెద్ద అనే తేడా లేకుండా తమ గురికి చిక్కే ప్రతి ఒక్కళ్ళని తోటాలు దింపి చంపేసేవాడు. ఆ వీధుల్లో వెళ్లాలంటే పౌరులు అక్రేసంత వాహనాలు వచ్చేదాకా ఆగి వాటి వెనక నక్కి వెళ్ళేవాడు. 4 ఏళ్ల పాటు నరకప్రాయమైన జీవితాన్ని గడిపారు. ఇలా వెళ్లే వాళ్ళని చంపడానికి ఇటాలియన్ సంపన్నులు పెద్ద ఎత్తున ఇప్పటి లెక్కల ప్రకారం అయితే 1 కోటి దాకా డబ్బులు ఇచ్చి మరి అక్కడికి వెళ్ళేవాళ్ళు. అక్కడికి వెళ్ళాక చిన్నారులను చంపడానికి ఈ సంపన్నులు ఎక్కువ మొత్తంలో డబ్బులు చెల్లించేవాళ్ళని, వృద్ధులని ఉచితంగా కాల్చేందుకు సెర్బులు అనుమతించేవారని చెప్తారు. బోస్నియాకు చెందిన సైనిక నిఘా అధికారి ఒకళ్ళు ఇటీవల ఈ మేరకు సాక్ష్యం ఇచ్చారు. నిజానికి అధికారి ఆ విషయం 94 మొదట్లోనే ఇటలీ సైనిక నిఘా అధికారులకు చెప్తే ఇటలీ సైన్యం స్నైపర్ టూరిజానికి చెక్ పెట్టింది. కాగా సారయేవో ముట్టడిలో 11,500 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అందులో 1,600 మందికి పైగా పిల్లలు ఉన్నారు. ఎటకేలకు 1995 చివరిలో అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఆధ్వర్యంలో కుదిరిన డేటన్ శాంతి ఒప్పందం ద్వారా సారయేవో ముట్టడికి తెరబడింది.